ఈ విధముగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు మొత్తం మానవాళి కొరకే జన్మించి పాపరహితుడై జీవించి శిలువ మీద మరణించి మొత్తం మానవాళి పాపాన్ని పరిహరించాడు. ఆయన పాప పరిహారం మనకు నిత్య మోక్షానికి దారి. ఆయనే దేవుడు, ఆయనే రాజు, ఆయనే సృష్టికర్త. నిన్ను నన్ను ప్రేమించి నేటికి సజీవంగా మన మధ్య ఉన్నాడు. ఆయన నమ్మిన వారు మోక్షానికి వెళ్తారు. ఆయన నమ్మిన వారి భారమంతటిని యేసు ప్రభువు మోస్తానన్నారు. ఇదిగో ఆయన నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. నమ్ముకుంటే గొప్ప స్వర్గాన్ని చూస్తాం, శాంతిని చూస్తాం, సమాధానాన్ని చూస్తాం. ఆయనను నమ్ముకో, నీ జీవితం చరితార్థకమవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.